హాయ్ అండి. థర్మాకోల్ బాల్స్తో మనం బ్లౌజ్కి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి. చూడండి, నేను క్రిందటి వీడియోలో ఆల్రెడీ థర్మాకోల్ బాల్స్ హ్యాండ్కి ఏ విధంగా అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేయాలో నేను చూపించాను మీకు. దాని తర్వాత ఈ విధంగా రివర్స్లో పెట్టి మనం లైనింగ్ మీద కుట్టుకుంటామండి. ఇవి లైనింగ్ మీద కుట్టిన తర్వాత మనం ఈ విధంగా పై క్లాత్ అన్నమాట, బ్లౌజ్ హ్యాండ్ది పై క్లాత్ ఉంటుంది కదండి, దాన్ని చూడండి, అక్కడ అంచుది క్లాత్ కనిపిస్తుంది కదా, దానికి ఈ విధంగా పెట్టేసి మనం రివర్స్లో పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తే ఏంటంటే మనం ఆ బెట్లీ డిజైన్ అని కూడా అంటారండి మరి దీన్ని. మనకు ఆ ఖర్చు కనిపించుకోకుండా ఆ బాల్స్కి మనం దారం పెట్టి చుట్టినటువంటి క్లాత్ చివరిలో మనం కట్ చేసాం కదా, అది కూడా కనిపించకుండా నీట్గా వస్తుందండి మనకు ఫినిషింగు. కొంతమంది ఏంటంటే మనకి లోపలే కదా ఉండేది, ఇన్నర్ సైడే కదా అనేసి మామూలుగా కుట్టేస్తారు ఈ థర్మాకోల్ బాల్స్ని. అలా కాకుండా ఈ విధంగా కుట్టుకుంటే కనుక మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మనకి ఆ బాలు క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే కనుక అప్పుడే అందరికీ ఎక్కువగా వెళ్తుందంట కదండి. ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, మనకి ఖర్చు కనిపించకుండా మనం ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఖర్చు కనిపించకుండా ఎంత నీట్గా ఉందో. లేదంటే కనుక మనకి పైకి ఖర్చు కనిపించి ఆ బాల్స్ అనేవి ఆ కింద కట్ చేసింది ఉంటుంది కదండి, అది చాలా బాగోదన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది, బ్లౌజ్ కూడా లుక్ వస్తుంది. మనం ఆ విధంగా కుట్టిన తర్వాత మళ్ళీ ఆ లైనింగ్ క్లాత్ అనేది ఇన్నర్ సైడ్కి ఫోల్డ్ చేసేసి దానిపైన కూడా ఇంకో కుట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి. చూడండి, బాల్స్ది మనకి ఎక్కడా కూడా క్లాత్ అదేం కనిపించదు, ఓన్లీ బాల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి మనకి. ఇలా స్టిచ్ చేసుకుంటే కనుక అసలు ఈ బాల్స్ ఎలా పెట్టి కుట్టారు అసలు ఏంటి అని కూడా కస్టమర్స్ స్టన్ అయిపోతారు. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక మీకు వర్క్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్గా బాగుంటుంది. దాని తర్వాత మనం కుట్టిన తర్వాత ఇట్లా హ్యాండ్ బ్లౌజ్ అనేది చాలా చుట్టూతో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొచ్చేసేయండి. మీకు ఈ థర్మాకోల్ బాల్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది క్రిందటి వీడియో ఉందండి, మీరు వీడియోస్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో, మనకేమి క్లాత్ అదేం కనిపించకుండా ఓన్లీ బాల్స్ వరకే కనిపిస్తున్నాయి.